బచావో కర్రెగుట్ట ఆపరేషన్ కి డజన్ రోజులు 10,000 మంది బలగాలు 1,000 మంది మావోయిస్టులు అదిగో చుట్టుముట్టారు ఇదిగో మట్టుబెట్టారు ఛత్తీస్గఢ్ సరిహద్దులో కొద్ది రోజులుగా ఇదే ప్రచారం కానీ ఇప్పటివరకు మావోయిస్టుల జాడ లేదు ఎన్కౌంటర్ కి అసలు ఆధారమే లేదు బలగాల్ని డైవర్ట్ చేసేందుకు స్కెచ్ వేశారని ప్లాన్ ప్రకారమే మావోయిస్టు అగ్రనేతలు సేఫ్ ప్లేస్ కి వెళ్లిపోయారనే ట్విస్ట్ వినిపిస్తోంది ములుగు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య పోరు ఉత్కంఠగా మారింది. బచావో కర్రెగుట్టల పేరుతో తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ కేంద్ర బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ కీలక మలుపు తిరుగుతోంది. వేల సంఖ్యలో బలగాలు కర్రెగుట్టను జల్లెడపడుతున్నాయని డ్రోన్ల సహాయంతో మావోయిస్టులను గుర్తించారని చెప్పారు. 38 మందికి పైగా మావోయిస్టులను హతమార్చినట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారం లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కేంద్ర బలగాలను డైవర్ట్ చేసేందుకు మావోయిస్టులు కర్రెగుట్టను పావుగా వాడుకున్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్ట ఆపరేషన్ డ్రామాతో అగ్రనేతలందరూ సేఫ్ జోన్లకు వెళ్లిపోయినట్లు చర్చ జరుగుతోంది. ఆపరేషన్ మొదలై 12 రోజులు గడుస్తున్నా మావోయిస్టుల జాడ కానరాకపోవడం మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. డైవర్షన్ మైండ్ గేమ్ ఆడిన మావోయిస్టులు ప్రస్తుతం ఉత్తర దండకారణ్యంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ ప్రభుత్వం దూకుడు పెంచగా ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనాయకులను కోల్పోయి భారీగా నష్టపోయింది. దీంతో ఎలాగైనా పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తప్పించుకుంటోంది. ఇందులో భాగంగానే కొత్త ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సానుకూల ప్రకటన చేయట్లేదు. దీంతో పార్టీ ఉనికి లక్ష్యంగా సరిహద్దులు దాటి మావోయిస్టులు సేఫ్ జోన్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ, బస్తర్, ఏఓబీ తరువాత 4వ గెరిల్లా జోన్గా కర్ణాటక, కేరళ, తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంతాన్ని మావోయిస్టు పార్టీ 2011లో ప్రకటించింది. 2014 వరకు ఈ జోన్లో పొలిటికల్ మిలిటరీ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. కానీ అక్కడ సానుకూల ఫలితాలు రాకపోగా అగ్రనాయకత్వాన్ని కోల్పోయింది. కొంతమంది లొంగిపోవడం, కాల్పుల్లో మరణించడంతో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బోర్డర్ను గెరిల్లా జోన్ 5గా 2016లో ప్రకటించింది. ఇక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో కొత్త ప్రాంతాలకు తరలి వెళుతున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని కన్నూరు, కోజికోడ్, వయనాడ్ అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు షెల్టర్ జోన్గా మారాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణకు చెందిన గణేష్ అలియాస్ హనుమంతు పార్టీ కార్యక్రమాలు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొంతమంది మహారాష్ట్ర గోండియా, మధ్యప్రదేశ్ బాలాకోట్, ఛత్తీస్గఢ్ రాజ్ మండగాం జిల్లాలకు తరలి వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. కన్హా నేషనల్ పార్క్, భరాన్దేవ్ టైగర్ రిజర్వ్, అమర్కంటక్ అడవులు కూడా మావోయిస్టులకు ఆశ్రయం ఇస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారని, వారి సహకారంతోనే పార్టీ కార్యక్రమాలు మొదలు పెడుతున్నారనే సమాచారంతో బలగాలు నిఘా పెడుతున్నాయి. ఇక మరికొందరు జార్ఖండ్, బీహార్, బెంగాల్ మీదుగా వివిధ మార్గాల్లో విదేశాలకు తరలి వెళుతున్నారనే సమాచారం కూడా ఉంది.